బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఎంఆర్ కాలేజ్ ఘటనపై ఏసీపీ శ్రీనివాసరెడ్డి స్పందించారు. 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 11 మొబైల్స్ ను సీజ్ చేశామని ఏసీపీ అన్నారు. సీజ్ చేసిన ఫోన్లలో అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. వీడియోలు రికార్డ్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఏసీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అయితే మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్స్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈ రోజు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సిఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సిఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈ రోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి గోపాల్ రెడ్డి జబ్బలు తడుచుకున్నారు కూడా ఎక్కడ అమ్మాయిలకు న్యాయం జరగాలంటే ఈ రోజు సిఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈరోజు వార్డెన్ సంబంధించింది అమ్మాయిలను బెదిరించి ఈ రోజు కళాశాలలో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది. ఈ రోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని టీసీ ఇస్తాం, కళాశాలను డిపార్ట్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు ఈరోజు హెచ్చరిస్తూ ఈరోజు అమ్మాయిలు చేస్తా ఉంది. చర్యలు తీసుకోవాలి. ఈ రోజు సిఎంఆర్ కళాశాలలో వాడనే కాదు, ఈ రోజు గోపాల్ రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది. గోపాల్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి, ఈ రోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవ్వద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు. అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో, ఈ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే. కాబట్టి వెంటనే అమ్మాయిలకు న్యాయం చేయండి. న్యాయం చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ భారత ఫెడరేషన్ పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించారు. రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటే హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థినుల ఆందోళనతో వారి పేరెంట్స్ కాలేజీ వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి. రైట్ రామారావు, ప్రస్తుతం సిఎంఆర్ కాలేజ్ ఘటన చూసుకున్నట్లయితే మనం సిఎంఆర్ హాస్టల్ వద్ద అయితే ఉన్నాం, గర్ల్స్ హాస్టల్లో. నిన్న ఏదైతే బాత్రూమ్లలో సీసీ కెమెరాలు కావచ్చు, సెల్ ఫోన్ ద్వారా మాత్రం చిత్రీకరించారో, అమ్మాయిల న్యూడ్ వీడియోస్ని మాత్రం చిత్రీకరించడంతో మాత్రం గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా కాలేజ్కి చేరుకొని విద్యార్థులను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ దీనికి ఎందుకంటే దీంట్లో వంట మనుషులపై అనుమానం ఉన్న విద్యార్థులకు వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ వార్డెన్కి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదని కూడా అన్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఏబీవీపీ ఝాన్సీ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే సిఎంఆర్ క్యాంపస్లో గతంలో కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళని తొలగించండి అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు పట్టించుకొని కారణంగా ఈరోజు 300 మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ చిత్రీకరించడం జరిగింది. విద్యార్థులు వచ్చి వార్డెన్కి కంప్లైంట్ ఇస్తే ఒక నీచాధికరంగా మీ పైన మోజుతోనే ఎవడో వచ్చి వీడియోస్ తీసిండని చెప్పేసి వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు. ఈ విధంగా ఇటువంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళ కొమ్ముగాసు యాజమాన్యం కావచ్చు, వార్డెన్ కావచ్చు, విద్యార్థినిలపైన ఇటువంటి ఆరోపణలు చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. నిజంగా మీ తప్పే లేకపోతే, యాజమాన్యం వార్డెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు ఇక్కడికి వస్తలేరు? రాత్రికి రాత్రే స్కూటీ ఎక్కి పారిపోవాల్సినటువంటి అవసరం వార్డెన్కి ఏమొచ్చింది? మీ తప్పు లేకపోతే ఇక్కడికి రండి, మీ విద్యార్థినులకు మీరే సమాధానం చెప్పి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో తెలుసుకొని డిపార్ట్మెంట్ దృష్టిగా, మీడియా దృష్టిగా తీసుకెళ్ళండి. కానీ ఈ విధంగా తప్పించుకుంటే దానికి అర్థం ఏమొస్తుంది? మీ హస్తం ఉంది కాబట్టే కదా ఈరోజు ఇక్కడికి రావట్లేరు. లక్షలు ఫీజులు చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో ఎందుకు లేదు? ఇలా పేరెంట్స్ కూడా మీ మీద వదిలేసిపోతున్నారు. పేరెంట్స్ కూడా హక్కు లేకుండా విద్యార్థుల పైన చెలామణి అవుతున్నటువంటి యాజమాన్యం ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగితే ఎందుకు వస్తలేదు? ఒక విద్యార్థి పరిస్థితి బాలేక, ఒక ఆర్థిక సమస్యలు ఉంటే ఒక్క విద్యార్థిని కూడా సేవ్ చేయనటువంటి ఇటువంటి క్యాంపస్లు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ప్రభుత్వాలు ఎందుకు స్పందించవని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికైనా యాజమాన్యం దిగొస్తుందా, వార్డెన్ దిగొస్తారా? వచ్చి విద్యార్థుల డిమాండ్లు విని మీరు డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. నిందితులపైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోండి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతా ఉన్నాం. అసలు ఈ క్యాంపస్ నడిపించే అర్హత కూడా లేదు. వెంటనే క్యాంపస్ని సీజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వేరొక క్యాంపస్కి తరలించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం ఇంకొకటి చూడొచ్చు, సిఎంఆర్లో గతం కొన్ని రోజుల నుంచి ఫీజుల రియంబర్స్ కావచ్చు, లేదు అని అంటే ఆహారానికి సంబంధించి కావచ్చు, తరచూ ఇలాంటి కారణాలు ఉన్నాయి. కానీ సిబ్బందిని కూడా చేంజ్ చేయట్లేదని కూడా వింటున్నాం. ప్రతి ఒక్క సమస్య ఇక్కడ ఉంది, అయినప్పటికీ కూడా విద్యార్థులు అడ్జస్ట్ అయినారు. ఆఖరికి ఇంత నీచాది ఘటనకి పాల్పడిన తర్వాత కూడా ఎందుకు విద్యార్థులు ఊకుంటారు? అదే కసితో విద్యార్థులు ఇలా బయటకు వచ్చారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఫుడ్ బాగాలేదన్న అడ్జస్ట్ అయ్యారు, అకామిడేషన్ బాగాలేదన్న అడ్జస్ట్ అయ్యారు. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ చదువుల కోసం, తల్లిదండ్రుల కోసం ఈరోజు ఇక్కడ వాళ్ళు మగ్గిపోయి కూడా చదువుకుంటా ఉంటే, ఇటువంటి దారుణాలకు పాల్పడిన తర్వాత కూడా విద్యార్థులు నోరు మూర్చుకొని కూర్చుంటే ఇక విద్యార్థులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడో నడి రోడ్డు మీద నించొని వాళ్ళు న్యాయం అడగట్లేదు. క్యాంపస్ 4 గోడల మధ్యలో అన్యాయం జరుగుతుందంటే కూడా ఇలా తాళాలేసి వాళ్ళని భయపెట్టి ఈ విధంగా బంధిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు కనుక సరైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు విద్యార్థులు బయటకు వచ్చే అవసరం ఉండదు. ఈరోజు మీడియా కానీ, విద్యార్థి పరిషత్ కానీ ఇక్కడ దాకా వచ్చే అవసరం ఉండకపోతుండే. మీరు న్యాయం చేయలేరు కాబట్టే, మీరు చేతులు ఎత్తేసారు కాబట్టే ఇలా విద్యార్థులు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా సోయి తెచ్చుకోవాలి. 2 మహిళా మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారమ్మా మీరు? ఎందుకు స్పందించారు? సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి ప్రతి దాన్ని ఒక హైలైట్ షోలా చూపించుకుంటారు కదా. ఇలా సోషల్ మీడియా వేదిక కూడా ఎందుకు వీళ్ళ గురించి మీరు మాట్లాడతలేరు? రండి, మీరు మహిళల సమస్యలు తెలుసుకోండి. ఓట్లు అడుక్కోవడానికి వచ్చినటువంటి సోయి ఇలా న్యాయం చేయడానికి ఎందుకు వస్తలేరు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థులు కూడా వార్డెన్కి కూడా ఈ విషయంపై సీసీ కెమెరాలు పెడుతున్నారని కూడా చెప్పినా కూడా వార్డెన్ పట్టించుకోలేదంటున్నారు. వార్డెన్ పట్టించుకోకపోగా మీ మీద మోజుతో బయట నుంచి ఎవడో వస్తున్నాడు అన్నది చూడు, ఆ వార్డెన్ని జుట్టు పట్టి ఈడ్చుకొస్తారు. విద్యార్థులు ఎక్కడ కనిపించినా కూడా నువ్వు ఒక తల్లి స్థానంలో ఉన్నదానివి, విద్యార్థినీల పట్ల ఈ విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తావు? యాజమాన్యం కంటే కూడా 24 అవర్స్ నీ సంరక్షణలో ఉంటున్నటువంటి విద్యార్థినీలకు ఈ విధంగా సమాధానం ఇస్తే నీకు ఏం క్వాలిఫికేషన్ ఉందని చెప్పి వార్డెన్గా పెట్టినరో ఈ యాజమాన్యం కూడా సమాధానం చెప్పాలి.
లాస్ట్గా మీ డిమాండ్లు ఏమంటున్నారు? మా డిమాండ్లు ఒకటే, సిఎంఆర్ క్యాంపస్ని సీజ్ చేయాలి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా, అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా వేరే క్యాంపస్ నుంచి ఎగ్జామ్స్ రాయించాలి. వెంటనే నిందితులను కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, ఎందుకంటే విద్యార్థి అలా ఆందోళన కూడా, ఎందుకంటే దీనికి చర్యలకి పాల్పడ్డ వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే గతంలో కూడా ఎన్నిసార్లు కూడా ఇది అంటే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు అని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం హాస్టల్ ముంగట చూడొచ్చు, అక్కడ విద్యార్థులు కూడా చాలామంది ఆందోళనకైతే హాస్టల్ ముందు ఉన్నారు. ప్రస్తుతం మేడ్చల్ హాస్టల్ ముందు హాస్టల్ ముందు అయితే ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ నిన్న రాత్రి నుంచి చూసుకున్నా కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొంతసేపటి కిందే ఇటు మహిళా పోలీసులు కూడా మేడ్చల్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఆ హాస్టల్కి చేరుకొని దానిపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు 5గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 12 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అయితే దానిపై మరికొంతమంది అనుమానస్తులు ఉన్న పైన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని కూడా పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై మేనేజ్మెంట్ కావచ్చు, లేదు అంటే ఇటు ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు మాత్రం దీంట్లో వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రామారావు. ఎస్ కిరణ్, ఇప్పుడు చూస్తే క్రాంతి అంటే గతంలో విద్యార్థినులు అనుమానితులపై ఫిర్యాదు చేసినప్పుడు వ్యంగ్యంగా కూడా మరి స్పందించింది వార్డెన్. మరి వార్డెన్ మీద మరి యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు ప్రస్తుతం ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత యాజమాన్యం దీని మీద ఏమైనా స్పందించిందా? క్రాంతి. రైట్ రామారావు. అయితే పలు అనుమానాలు అంటే కొంతకాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే బాత్రూములలో కూడా గత కొంతకాలం నుంచి చూసుకున్నట్లయితే బాత్రూమ్లలో సెల్ ఫోన్లతో వీడియోస్ చేయడం కావచ్చు, లేదంటే స్పై కెమెరాలతో వీడియోలు తీస్తున్నట్టు కొంత విద్యార్థుల అనుమానంతో మాత్రం వార్డెన్కి చెప్పడం జరిగింది. అయితే వార్డెన్ విద్యార్థులపై చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో కెమెరాలు పెట్టడంలో కూడా ఎందుకంటే తన హస్తం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మేనేజ్మెంట్కి దృష్టిలో కూడా తీసుకెళ్ళినా కూడా అలాంటి వార్డెన్కి సపోర్ట్ చేశారు తప్ప విద్యార్థులకు సపోర్ట్ చేయలేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయిలే న్యూడ్ వీడియోస్ రావడం అనేది చాలా దారుణం అనేసి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ దీనికి ఇంత పెద్ద వ్యవస్థ సిఎంఆర్ వ్యవస్థను పట్టించుకోకపోవడం ఏంటి అనిపై దానిపై విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన రాత్రి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి చూసుకున్నట్లయితే తను స్కూటీపై పారిపోయిందంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొంతమంది అనుమానితులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 24 గంటల లోపు ఇలాంటి ఘాతుకలకు పడుతున్న ఈ అఘాయితులకు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. రామారావు. క్రాంతి, మరి మరోవైపు అనుమానితులను మేము అదుపులో తీసుకున్నాం, కానీ వారి చేతిలో ఉన్న ఫోన్లు కూడా తీసుకున్నప్పటికీ అందులో ఏమీ లేదు, అభ్యంతరకరమైన వీడియోలు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఎవరైనా ఈ 4 వ్యక్తులు కాకుండా ఇంకెవరైనా అపరిచితులు ఎవరైనా అక్కడ ప్రవేశించి ఉండొచ్చా? ఏమైనా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ రామారావు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఎందుకంటే దీనికి సెల్ ఫోన్లలో పూర్తిగా ఏమేమి ఎలాంటి వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపై పూర్తిగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే విచారణ పూర్తయిన తర్వాత సాయంత్రం కల్లా ఖచ్చితంగా దీనిపై ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, దీనికి ఎవరెవరు పాల్పడ్డారు అనే విషయంపై ఖచ్చితంగా క్లారిటీ అయితే వచ్చేటట్టుగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కొంతసేపటి కిందనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది మహిళా పోలీసులు కావచ్చు, ఇటు ఎస్ఐలు కావచ్చు చేరుకొని లోపల ప్రస్తుతం హాస్టల్లో అయితే ఆ బాత్రూమ్ని పరిశీలించడం కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం కల్లా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి అని కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. రామారావు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.